వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము ఈ వీడియోలో కూరగాయల్లో అరటికాయ యొక్క ఆసక్తికర విషయాలు, అలాగే శ్రీకృష్ణుడికి పురుషోత్తమ మాసం సందర్భంగా భగవత్ శ్రవణం వినడం వల్ల కలిగే పుణ్యంలో శ్రీకృష్ణుడికి పూలు, గంధం, వస్త్రం సమర్పిస్తే కలిగే పుణ్యం గురించి తెలుసుకుందాం. ముందుగా అరటికాయ విశేషాలు. కూరగాయల్లో అరటికాయ చాలా ఈజీగా లభిస్తూ ఉంటుంది. దీనిలో ఉన్న ప్రతి భాగము కూడా ఆయుర్వేదాన్ని, ఔషధ గుణాలను కలిగి ఉన్నది. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలకు ముందే మన దేశంలో, భారతదేశంలో అరటి సాగు ఉంది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం బౌద్ధ సాహిత్య గ్రంథంలో అరటికాయ గురించి ప్రస్తావించారు. అలాగే క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ మన ఇండియాకు వచ్చినప్పుడు అరటికాయను రుచి చూసినట్లుగా చెప్తున్నారు. అదేవిధంగా క్రీస్తు శకం 650 సంవత్సరాలప్పుడు ముస్లిం దండయాత్రల కారణంగా అరటికాయ పాలస్తీనాకి కూడా ఇంట్రడ్యూస్ అయింది. అదేవిధంగా 2000 సంవత్సరాల నుంచి అరటి తోట పెంపకాలు ఉన్నట్లుగా క్రీస్తు శకం 1502 సమయంలో మధ్య అమెరికా ప్రాంతాల్లో కూడా అరటికాయ సాగు చేసినట్లుగా మనకి ఆధారాలు కనిపిస్తున్నాయి. అంతెందుకు, మన దేశంలో ఆనంద గజపతి రాజువారి ఆస్థానంలో ఉండే వంటవాడు అరటికాయను ఉపయోగించి దాదాపు 300 రకాల వెరైటీలతో అరటికాయ కూరలను వండేవాడంట. ఇక ఎవరికైనా నోట్లోంచి రక్తం కారే వ్యాధితో బాధపడుతున్న వారు అరటి కూరను వండుకొని తినడం వలన అది తగ్గుతుంది. అదేవిధంగా బాగా ముదిరిన అరటికాయలను చక్రాల్లాగా చేసి ఎండబెట్టి పిండి పట్టించి నీటితో కలిపి వడియాలు చేసి తిన్నట్లయితే అజీర్ణం తగ్గుతుంది. అలాగే అరటికాయ కాస్త అజీర్ణాన్ని, మలబద్ధకాన్ని కలగజేస్తుంది. అది కలగకుండా ఉండడం కోసం అరటి కూర వండుకునేటప్పుడు మిరియాలు, జీలకర్ర చేర్చి వండితే ఈ సమస్యలు అనేవి ఉండవు. అరటికాయను వాడేటప్పుడు ఖచ్చితంగా ఆయుర్వేద డాక్టర్ను కలిసి మీ సమస్యలకు ఏ విధంగా వాడితే బాగుంటుందో తెలుసుకోండి. ఇక శ్రీకృష్ణుని గురించి తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో కంసుడు ధనుర్యాగాన్ని చేస్తున్నప్పుడు బలరాముణ్ణి, కృష్ణుణ్ణి మథురా నగరానికి రావలసిందిగా ఆహ్వానాన్ని పంపాడు. బలరామకృష్ణుడు అదేవిధంగా మథురా నగరికి వచ్చినప్పుడు అందరూ కూడా అక్కడ బలరామకృష్ణుల అందచందాలను చూసి ఆశ్చర్యపోసాగుతారు. అప్పుడు కృష్ణుడు ఒక నేతవాడిని చూసి, నాకు అందమైన వస్త్రాలు కావాలి, ఇస్తావా అని అడగగానే, శ్రీకృష్ణుడికి ఇచ్చేంత భాగ్యం నాకు దక్కిందా అని అతను సంతోషంతో తను నేసిన వస్త్రాలను శ్రీకృష్ణునికి, బలరామునికి, అలాగే వారితో వచ్చిన పరివారానికి కానుకగా ఇస్తాడు. ఇక దీనికి ప్రతిగా శ్రీకృష్ణ భగవానుడు తన నిశ్చల భక్తికి మెచ్చి నిశ్చల భక్తిని, బలాన్ని, ఆ తరువాత తరతరాలకు తరగని సిరి సంపదలను ప్రసాదిస్తాడు. అదేవిధంగా సుధాముడు అనే ఒక వ్యక్తి రకరకాల దండలను మాలలుగా కడుతున్నాడు. ఇక ఆ మాలలు రంగురంగుల సువాసన కలిగినవి ఉండటంతో అతను ఆ మాలలను రంగురంగుల పువ్వులతో, సువాసనాభరితమైన పుష్పాలతో మాలలను శ్రీకృష్ణ బలరాములకు, పరివారానికి ఇస్తారు. వారంతా మెడలో వేసుకొని ఎంతో సంతోషపడతారు. ఇక అది చూసిన సుధాముడు మైమరచిపోతాడు. నీకేమైనా వరం కావాలా, కోరుకోమని శ్రీకృష్ణుడు సుధాముడిని అడుగుతాడు. అప్పుడు సుధాముడు, నీ పాదాలపైన నిశ్చలమైన సేవ చేసే అంత భక్తిని, అలాగే సమస్త భూమండలం మీద ఉన్న ప్రతి జీవరాశిని సమభావంతో చూసే అంత నాకు ప్రసాదించు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ వరంతో పాటుగా తనకి ఐశ్వర్యం, ఆయుర్దాయం, బలం, తేజస్సు ప్రసాదిస్తాడు. ఇక కుబ్జ అనే స్త్రీ వంగి నడుస్తూ ఉండేది. తనకి గూని ఉండేది. ఇక ఆమె ఒకరోజు గంధాన్ని తీసుకొని వెళ్తుంది. శ్రీకృష్ణుడు అది చూసి, సుందరి, ఈ గంధాన్ని నువ్వు ఎవరికి తీసుకెళ్తున్నావు అడగగానే, సుందరా, నేను దీనిని కంసుడికి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది. నాకు ఇస్తావా అని శ్రీకృష్ణుడు అడగగానే, ఇది తీసుకో, నీలాంటి వాళ్ళకే ఇది నప్పుతుంది అని చెప్పేసి ఇస్తుంది. ఇక శ్రీకృష్ణుడు ఆ గంధాన్ని తన నాభి మీద, వక్షస్థలం మీద పెట్టుకొని ఎంతో సంతోషం పడుతూ ఉంటాడు. ఇక ఆ కుబ్జ పేరు, నీ పేరు ఏమిటి అని అడుగుతాడు. అడగగానే నా పేరు త్రివక్ర అని చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కుబ్జ యొక్క 2
పాదాల బొటనవేలు పైన తన బొటనవేలులను ఆనించి ఒత్తుతాడు. అలాగే ఆ కుబ్జ యొక్క గడ్డాన్ని చుబుకాన్ని పట్టుకొని ఇలా పైకి లేపగానే ఆమె అతి సౌందర్యవతిగా అప్సరసలకే అప్సరసగా మారిపోతూ ఎనలేని సౌందర్యాన్ని తను పొందుతుంది. చూసారు కదండి, శ్రీకృష్ణ భగవానుడికి చిన్నగా మనం ఏదైనా సమర్పించినా కూడా అది రెట్టింపుగా మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు. అందుకే ఈ పురుషోత్తమ మాసంలో మనం పురాణ గాథలను, భాగవత కథలను వినడం, చదవడం వలన, అలాగే శ్రీకృష్ణుడికి ఇష్టమైన పుష్పాలను తులసి దళాలతో పూజించడం వలన భగవంతుడు ఎంతో పొంగి పొర్లిపోతాడు, మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైనా మనం శ్రీకృష్ణుడికి మాల సమర్పించాలనుకున్నప్పుడు ఆ మాలలో కాస్త చిన్న చిన్నగా తులసి దళాలను అమర్చి కృష్ణ కృష్ణ అంటూ నామజపం చేసి భక్తి శ్రద్ధలతో ఆ భగవంతునికి సమర్పించుకున్నట్లయితే భగవంతుడు భక్తికి దాసోహం. సో ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తాడు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.